డైలీ మున్సిపాలిటీ వాళ్ళు మనకి పుష్ కార్డ్ పట్టుకుని వస్తారు, చెత్త కలెక్ట్ చేయడానికి వస్తున్నారా లేదా మీ వీధుల్లో డిజల్ వేసుకుని వస్తారు. అయినా మన అమ్మలు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వచ్చిన టైంకి మనం ఖాళీగా లేకపోతే ఇవ్వకుండా తర్వాత తీసుకెళ్ళి రోడ్డు మీద ఎక్కడో దగ్గర పడేస్తాం. అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. అలా పడేస్తే ఏంటి, ఆ కుక్కలు పందులు అవన్నీ చేరి ఆ చెత్తని మళ్ళీ రోడ్డు అంతా కూడాను చెత్త చేస్తాయి. అదంతా చాలా చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అలాగే మనం అమ్మాయిలందరూ కూడా శానిటరీ నాప్కిన్స్ వాడతాం. అవి కూడా నీట్గా ఎక్కడ డస్ట్బిన్స్లో వాటిలో వేసి ఆ వర్కర్స్ కూడా వచ్చే వర్కర్స్ కూడా ఎవరు అలాంటి మనుషులే, వాళ్ళకి జాగ్రత్తగా హ్యాండ్ ఓవర్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు పడేస్తే వాళ్ళు కూడా పాపం చెయ్యి పెట్టి ఆ చెత్తంతా తీయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం ఒకసారి డస్ట్బిన్లో పడేసిందని మళ్ళీ చెయ్యి పెట్టి తీయగలమా? స్మెల్ వస్తుంది, మనకే నచ్చదు. సో మనం మీ ఇంట్లో ఏం చెప్పాలంటే, మీకు అందరికీ మీ ఇంటింటికి మేము మున్సిపాలిటీ తరఫు నుంచి 3 కలర్ బిన్స్ ఇచ్చాం. మేము ఏ కలర్స్ ఎవరైనా చెప్తారా? రెడ్, బ్లూ, గ్రీన్ ఇచ్చాం. మనం రెడ్ హజార్డస్ వేస్ట్కి, బ్లూ డ్రై వేస్ట్కి, గ్రీన్ వెట్ వేస్ట్ అని ఇచ్చాము. సో ఈ మూడింటి కంపల్సరీగా మీరు యూజ్ చేసి మీ ఇంటింటికి క్లాప్ ఆటో అని మనకు వస్తుంది, సెపరేట్గా వెట్ అండ్ డ్రై వేస్ట్ కానీ దానికి మీరే వచ్చి ఏ వేస్ట్ అందులో వెయ్యాలి. అది మీ అమ్మా నాన్నలకు మీరు చెప్పాలి. మీరు అంతా కలిపేసి వేసేయకూడదు, దేనికదే వెయ్యాలి. అప్పుడే వాళ్ళు తీసుకువెళ్ళి దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు అని చెప్పాలి. తడి చెత్తతో ఎరువు తయారు చేస్తారు, పొడి చెత్తని రీసైక్లింగ్ యూజ్ చేస్తారా అని మీరు చెప్పాలి. ఇంట్లో మీరు చెప్తేనే మీ అమ్మ నాన్న తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా కావాలంటే అల్లరి పెడతారా లేదా, ఇచ్చేదాకా ఇది నాకు కావాలి అది కంపల్సరీ అని చెప్తే ఎలా చెప్తారో, మీరు ఈ విషయంలో కూడా వేస్ట్ విషయంలో కూడా మీరు ఇలా ఇవ్వాల్సిందే, ఇలా ఇవ్వకపోతే అవ్వదు, మా స్కూల్లో చెప్పారు ఇది ఇలానే జరగాలి అని మీరు గట్టిగా చెప్పాలి మీ అమ్మా నాన్నలకి. లేదంటే మీరే ముందుకెళ్ళి మేమే ఇస్తాం, ఇలాగా మేమే సెపరేట్గా వేస్తాము అని చెప్పాలి. ఇప్పుడు మీరే ఉన్నారు బయట షాప్ దగ్గర కుర్కురే, లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తినేస్తారు, అవి డ్రైన్లో పడేస్తుంటారు. అది కరెక్టేనా? అది దాన్ని మీరు మరి ఎక్కడ వేయాలి మేడం అంటే, వాళ్ళకి డస్ట్బిన్ అడగాలి, ఆ డస్ట్బిన్లోనే వేయాలి. లేదా మీ దగ్గర పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళైనా డస్ట్బిన్లో వేయాలి తప్ప రోడ్ల మీద ఈ వేస్ట్ లిటరింగ్ అనేది చేయకూడదు. అది మన ఈ వయసు నుంచే మీకు స్టార్ట్ అవ్వాలి. మీరు ఇప్పుడు చిన్న 3rd క్లాస్ పిల్లల నుంచి ఉన్నారు, మీరు ఇప్పుడు మీకు ఇది తెలిస్తేనే వేస్ట్ని ఎలాగా మనం యూటిలైజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని తెలిస్తే మీరు రేపు పొద్దున్న వేరే వాళ్ళకి చెప్పగలరు. మన ఇండియా క్లీన్గా ఉండాలి, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మనం చదువుతున్న స్కూలు, మన ఇల్లు, మన పరిసరాలు అన్నీ కూడా మనం క్లీన్గా పెట్టుకున్నప్పుడే క్లీన్ ఇండియా అనేది మనం సాధించగలం. మనకి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా పేపర్లో, టీవీలో, మనకి మన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మన సీఎం ఎవరు, ఆయన కూడా చెప్తూనే ఉన్నారు. మీరు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది. అలాగే మన పిఎం గారు అందరూ కూడా ఈ క్లీన్ ఇండియా అనేది మనం సాధించాలి. ఎలాగైనా మన చుట్టుపక్కల క్లీన్గా ఉండాలంటే ఎవరో వచ్చి చెయ్యరు. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తే